श्री गुरुभ्यो नमः हरि ओं सत्याभिघ्नकराद्योतान् पंचाशद्वर्षपूजकान् सत्यप्रमोतीर्थार्य नौमिन्याय सुधारतान् 9వ నెల 21వ తారీఖు ఆదివారము 21వ తారీఖు ఈ నెల అమావాస్య రోజు అందరూ గ్రహణం ఉన్నదని అంటున్నారు, కానీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది మన దగ్గర గ్రహణం లేదు. ఈ వచ్చే అమావాస్య, నెక్స్ట్ వచ్చే అమావాస్య రెండు ఉన్నాయని అంటున్నారు, కానీ రెండు గ్రహణాలు లేవు. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు వచ్చేది అమావాస్య కాబట్టి, అంటే పితృపక్షాలు ఆ రోజుకి లాస్ట్ కాబట్టి అందరూ ఏం చేస్తారంటే, అందరూ పితృలకు అందరూ చేసుకుంటారు. కొంతమంది చేసుకునేటప్పుడు పప్పు, ఉప్పు, బియ్యం, నూనె, ఇంత కారపొడి, ఇంత చింతపండు, దాని తర్వాత ఇంత ఉప్పు, ఇంత కూరగాయలు ఇచ్చేదాంట్లో టమాటాలు ఇచ్చిన, ఏది బీరకాయలు ఇచ్చిన, ఏవి ఇచ్చినా ఒక అర్ధ కిలో కూరగాయలు ఉంటాయి. టమాటాలైనా, బీరకాయలైనా, బెండకాయలైనా ఏవైనా ఒక అర్ధ కిలో ఇస్తే బ్రాహ్మడు ఒక్కోళ్ళు తినేదాంట్లో ముగ్గురు తింటారు. అలా అర్ధ కిలోలు. అందరికీ జై శ్రీరామ్. అందరికీ శుభం భూయాత్. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. అందరూ యావత్ భారతదేశం అందరూ మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. జై శ్రీరామ్.